నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో డ్రైనేజ్ పైప్ లైన్స్ ఏ విధంగా కొనసాగాలి, ఎటువైపు వెళ్తూ ఉండాలి, ఇంట్లో పడ్డ వర్షపు నీరు ఏ దారి గుండా పోవాలి, అంటే పైప్ లైన్స్ ఏ విధంగా వేయాలనే దాని మీద చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు చూడండి, ముఖ్యంగా వర్షపు నీరు మనం గమనించాల్సింది, ఇంట్లో వర్షపు నీరు పడినప్పుడు ఎలా వెళ్ళాలి అంటే, ఏ వర్షపు నీరు ఈశాన్యం వైపు రావాలండి. ఇటు నుంచి ఇక్కడ వర్షం పడిందనుకోండి, ఇలా ఇలా అనేసి ఈశాన్యం వైపు, ఇక్కడి నుంచి ఇటువైపు రావాలి. అంటే మన ఇంటిలో పడిన వర్షపు నీరు ఈశాన్యం గుండా బయటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కండిషన్. మరి ఈశాన్యం గుండా వర్షపు నీరు పోవాలి అంటే ఇటువైపు హైట్ ఉండాలి, ఎటువైపు డౌన్ ఉండాలి. ఎత్తు ఎటువైపు ఉండాలి, పల్లం ఎటువైపు ఉండాలి అంటే మీరు చూడండి, ఇక్కడ హైట్ ఉండాలనమాట. ఇక్కడ హైట్ ఉండాలి. ఇక్కడ హైట్ ఉండాలి. దీని తర్వాత కాస్త దీనికన్నా తక్కువ ఇక్కడుండాలి. దీనికన్నా తక్కువ ఇక్కడుండాలి. దీనికన్నా తక్కువ ఇక్కడుండాలి. అంటే ఇది డౌన్ ఉండాలి. లేదా ఇది డౌన్, కంప్లీట్ డౌన్ ఉండాలి. దీనికన్నా కాస్త హైట్ ఇటుండాలి. దీనికన్నా కాస్త హైట్ ఇటుండాలి. దీనికన్నా కాస్త హైట్ ఇటుండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పడ్డ వర్షపు నీరు ఇలా ఎళ్ళిపోయి ఇటే ఇలా పోతుందండి. ఇక్కడి నుంచి ఇటా ఎళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంచు, పావు ఇంచు, ఇంచు వరకు తేడాతోటి ఫ్లోరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ కండిషన్. అంటే వర్షపు నీరు పోవడానికి ఫస్ట్ కండిషన్ ఏందంటే ఈశాన్యం గుండా పోవడం అనేది మంచి పద్ధతి. దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కూడా ఫ్లోరింగ్ ఎలా చేస్తూ ఉంటారు అంటే, నైరుతి కాస్త ఎక్కువ హైట్, దీని తర్వాత కొద్దిగా తక్కువ, దీని తర్వాత కొద్దిగా తక్కువ, దీని తర్వాత తక్కువ. అంటే ఇక్కడ కూడా ఇంట్లో కూడా ఈశాన్యం ఉంటుంది కదండీ. ఇంటి యొక్క ఫ్లోర్‌ను కడిగిన వాటర్ మొత్తం కూడా పైప్ లైన్స్ ఇలా ఈశాన్యం వైపు వెళ్తూ ఉండాలనమాట. అది వాటర్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అండి. పైప్ లైన్స్ అన్నీ ఇటువైపే రావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇంట్లో ఉన్న వాటర్ అంతా ఇక్కడి నుంచి వచ్చేసి బయటకొస్తుంది. బయట కాంపౌండ్‌లో పడిన వాటర్ అంతా కూడా ఈశాన్యం కూడా ఇటొచ్చేస్తుంది. ఇట్లా అని ఇటొచ్చేస్తుంది. ఇలా అని వచ్చేసిన వాటర్ అంతా ఇలా వస్తుంది. ఇది కేవలము దేనికోసం అంటే, పడ్డ వర్షపు నీటి కోసము. ఇంట్లో కడిగిన వాటర్ అంటే ఇంట్లో ఫ్లోర్‌ను కడిగినప్పుడు, గదుల్లో ఫ్లోర్‌ను కడిగినప్పుడు వాటర్ ప్రభావం ఇటువైపు రావాలి. ఇది ఒక కండిషన్ అండి. సరే సార్, మా ఇంట్లో టాయిలెట్స్ ఉన్నాయి. సో దీనికి ఈ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఏ విధంగా వెళ్ళాలి? సో ఈ పైప్ లైన్స్ గురించి చెప్పడానికి ముందు చాంబర్స్ గురించి చెప్తున్నానంటే, మ్యాన్‌హోల్స్ అనమాట. ముఖ్యంగా మ్యాన్‌హోల్ అనేది ఇక్కడ రాకూడదండి. నైరుతిలో ఈ ఈ కార్నర్‌లో అసలే రాకూడదు. ఎప్పుడైతే ఈ కార్నర్‌లో పడిందో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నైరుతిలో మ్యాన్‌హోల్ వచ్చిందంటే చిన్న గొయ్యితో సమానం. ఇక్కడ పైప్స్ అన్నీ జంక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు. అక్కడ మ్యాన్‌హోల్ రావడానికి వీలు లేదు. డ్రైనేజ్ పైప్ లైన్ రావడానికి వీలు లేదు. అక్కడి నుంచి తీసేయండి. సార్ మరి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే చూడండి, ఇంట్లో ఇది సౌత్ అనుకోండి, ఇది వెస్ట్ అనుకోండి. మీరేం చేయండి అంటే, ఈ లైన్‌లో అసలే రాకూడదండి. ఇది నైరుతి, కంప్లీట్ నైరుతి భాగం అనమాట. ఈ నైరుతి భాగంలో ఇక్కడ అస్సలు చాంబర్స్, మ్యాన్‌హోల్స్ రావడానికి వీలు లేదు. ఎక్కడ రావచ్చు సార్ అంటే ఇక్కడ రావచ్చండి. ఎక్కడ రావచ్చంటే ఇక్కడ కూడా రావచ్చు. ఈ 2 చోట్ల ఇక్కడ రావచ్చు గానీ, ఇక్కడ రావడానికి వీల్లేదు. జంక్షన్ లాగా ఇక్కడ రావడానికి వీల్లేదు. చాంబర్స్ ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇక్కడ రావచ్చు. ఇది రైటే, ఇది రైటే. ఇక్కడ ఏం చేయాలంటే పైప్‌లైన్ కంప్లీట్‌గా ఇలా మనకు ఇట్లా వచ్చేసి యూ షేప్‌లో టర్నింగ్ అవుతూ ఇలా వచ్చిపోవాలండి. ఇక్కడ మీరు జంక్షన్ లాగా, చాంబర్ లాగా క్రియేట్ చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఈ విధంగా పైప్‌లైన్ మాత్రం పోవచ్చండి. పైప్‌లైన్ పోకూడదు అనే కండిషన్ ఏమి లేదు. పైప్‌లైన్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎందుకు వెళ్ళొచ్చు? ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఉందనుకోండి సపోజ్. ఈ సెప్టిక్ ట్యాంక్ లింక్ కావాలి అంటే ఇక్కడ టాయిలెట్ ఉంది. ఇలా అని వచ్చేసి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ జైన్ కావచ్చనమాట. సో ఇక్కడే గనుక మీకు టాయిలెట్ ఉందనుకోండి. ఇక్కడ ఒక టాయిలెట్ ఉందనుకుందాం. సో దీంట్లో నుంచి కూడా ఇలా ఎళ్ళిపోయి ఇలా జైన్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇక్కడే టాయిలెట్ ఉందనుకుందాం. ఇక్కడి నుంచి కూడా ఇలా ఎళ్ళిపోయి, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందనుకోండి. ఇలా ఎళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇటా జైన్ కావచ్చు. సో ఇటు నుంచి పైప్ లైన్ ఇటు ఎళ్ళొచ్చు. ఇటు నుంచి పైప్ లైన్ ఇటు ఎళ్ళొచ్చండి. సో ఇదేంది డ్రైనేజ్ పైప్ లైన్ సంబంధించింది. అంతేగాని డ్రైనేజ్ పైప్ లైన్ ఇలా అని వచ్చి ఈశాన్యం కూడా ఇలా తిప్పుకొని పోకూడదండి. ఎందుకంటే దాంట్లో మెటీరియల్ ఉంటుంది కాబట్టి, ఈ డ్రైనేజ్ పైప్ లైన్ ఇలా పోకుండా ఇక్కడి నుంచి ఇటు చేయండి. ఇటు నుంచి ఇటువైపు చేయడంలో తప్పు లేదు. కానీ మళ్ళీ ఈ మూలలకు, ఇంటి మూలకు కానీ ఇక్కడ చాంబర్ ఎయడానికి వీలు లేదు. ఇది తప్పే. సో దీనికి ఎదురుగా చాంబర్ కూడా తప్పే. అంటే కరెక్ట్‌గా ఇది వెస్ట్ స్థానం. కరెక్ట్‌గా ఇది సౌత్. ఇక్కడ కూడా చాంబర్ ఎయడానికి వీలు లేదు. సో ఇక్కడికొచ్చేసి ఇక్కడ కూడా చాంబర్ ఎయడానికి వీలు లేదనమాట. ఇక్కడ ఇది ఆగ్నేయం అండి. ఆగ్నేయంలో కూడా చాంబర్స్ వేయడానికి వీలు లేదు.
అంటే ఈ మూలల కార్నర్ ఇంటి మూలకు గానీ, కాంపౌండ్ మూలకు గానీ, ఆగ్నేయ మూలకు గానీ, నైరుతి మూలకు గానీ, లేదా సౌత్‌కి గానీ, వెస్ట్‌కి గానీ చాంబర్స్ వేయడానికి వీలు లేదు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతూ ఉంటుంది. అందుకే మీరు యొక్క వాటర్ ఎలా ఎళ్ళాలి సార్? ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ పైప్‌లైన్ ఓకే. సో, వాటర్ సహజంగా ఎటు పంపించొచ్చు అంటే, ఇప్పుడు ఇది ఉత్తర రోడ్ అనుకుందాం. ఈ రోడ్ ఉత్తరం రోడ్ అనుకోండి. సో, ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఇటొచ్చినటువంటి వాటర్ ఇలా వచ్చినటువంటి వాటర్ అనమాట. ఇది దీని గుండా బయటికి వెళ్ళొచ్చండి. ఉత్తర ఈశాన్యం గుండా బయటికి పంపొచ్చు. ఒకవేళ తూర్పు ఫేసింగ్ అనుకోండి. ఈ తూర్పు ఫేసింగ్ అనుకుందాం. దీని గుండా తూర్పు ఈశాన్యం గుండా కూడా బయటికి పంపొచ్చనమాట. తూర్పు ఈశాన్యం గుండా బయటికి పంపొచ్చు. ఉత్తర ఈశాన్యం గుండా వాటర్ పైప్ లైన్ తూర్పు ఈశాన్యం గుండా పోవచ్చు. ఉత్తర ఈశాన్యం గుండా కూడా వెళ్ళొచ్చు. మరియు ఇక్కడి వైపు వచ్చినప్పుడు ఇటు ఫేసింగ్ ఇలా అనుకుందాం. వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వాటర్ పైప్ లైన్ వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ పైప్ లైన్ ఇట్లా వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడి నుంచి తీసుకొని పడమర వాయువ్యం గుండా వెళ్ళొచ్చు. కానీ నైరుతి గుండా వెళ్ళడం అనేది తప్పు అండి. ఇక్కడ కూడా ఈ నైరుతి గుండా పైప్ లైన్ కూడా తప్పు. చాలామంది ఏం చేస్తారు, వెస్ట్ ఫేసింగ్ అనుకోండి. సో, ఇక్కడ చాలా దగ్గరుంది కదా సార్, ఇటు పైప్ లైన్ ఇటు పంపించేస్తామంటారు. సౌత్ ఫేసింగ్ అనుకోండి. ఏమంటూ ఉంటారంటే, ఇటు చాలా దగ్గరుంది కదా అని చెప్పేసి పైప్ లైన్ ఇటు నుంచి అవుట్ చేస్తామంటారు. అది తప్పు అండి. సో, ఇక్కడి నుంచి కూడా తప్పే. ఇక్కడి నుంచి కూడా పంపడానికి వీల్లేదు. ఇది కూడా తప్పే. సో, మీరు సరైన స్థానం అంటే ఇక్కడి నుంచి బయటికెళ్ళను. దక్షిణాగ్నేయం రోడ్ ఉందనుకోండి, ఇది పర్ఫెక్ట్. పడమర వాయువ్యం రోడ్ ఉందనుకోండి, ఇది పర్ఫెక్ట్. ఉత్తరం రోడ్ ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యం పర్ఫెక్ట్. తూర్పు రోడ్ ఉందనుకోండి, తూర్పు ఈశాన్యము పర్ఫెక్ట్. అందుకే పైప్‌లైన్ సిస్టమ్, డ్రైనేజ్ పైప్‌లైన్ సిస్టమ్ కానీ, సో, వాటర్ పైప్‌లైన్ సిస్టమ్ కానీ సరియైన దిశలో మనం పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇంట్లో డ్రైనేజ్ పైప్‌లైన్స్ ఇంట్లో నుంచే మూవ్ చేస్తూ ఉంటారండి. ఇలా ఇంట్లో నుంచే మూవ్ అవుతూ ఉంటాయి. లేకుంటే ఇలా మూవ్ అవుతూ ఇది రాంగ్ అండి. ఇంట్లోనే నెగెటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఇక్కడ గనక ఇక్కడ టాయిలెట్ ఉందండి. ఇది టాయిలెట్ ఉంది. దీంట్లో ఏం చేస్తారు, ఇక్కడి నుంచి డ్రైనేజ్ పైప్‌లైన్ సిస్టమ్ ఇలా తీసుకొనొచ్చేసి, ఇలా వచ్చేసి ఇక్కడ కలుపుతూ ఉంటారు. ఇది తప్పు. ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇలా తీసుకొనెళ్ళిపోయి ఇక్కడ కలుపుతూ ఉంటారు. ఇది కూడా తప్పే. సో, ఇంట్లో నుంచి డ్రైనేజ్ పైప్‌లైన్స్ వెళ్ళడం వల్ల ఇంట్లోనే నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, వాస్తవానికి టాయిలెట్స్ అంటేనే నెగెటివ్ ఎనర్జీ. ఓకేనా. సో, దానికి తోడు పైప్‌లైన్స్ ఇంట్లో నుంచి బయటికెళ్ళాయని ఇంట్లో నుంచి ఎళ్లి సెప్టిక్ ట్యాంక్‌లో కలిపామనుకోండి, హెవీ నెగెటివ్ ఎనర్జీ. దాంట్లో ఇంట్లో ఫుల్ నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతూ ఉంటుందంటే, ఇల్లు చూస్తే వాస్తుకు చాలా బాగుంటుంది. కానీ పైప్‌లైన్స్ గ్రౌండ్‌లో నుంచి ఉన్నాయి కదా! సో, మనకు అర్థం కాదు. ఆ పైప్‌లైన్స్ ఎలా ఎళ్ళాయో అర్థం కాదు. అందుకే ప్లంబర్ పైప్‌లైన్స్ వేస్తున్నప్పుడే చాలా గమనించి పైప్‌లైన్స్‌ని సిస్టమేటిక్‌గా సరైన పద్ధతిలో వేయడం వల్ల ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగకుండా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే నెగెటివ్, పాజిటివ్ అనేది వచ్చేస్తూనే ఉంటుందన్నమాట. సో, మీరు హైట్ కూడా చూసుకోవాలి. కొన్ని ఇళ్లల్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఈ హైట్ విషయానికొచ్చేసరికి ఇక్కడికొచ్చేసరికి ఈ ఏరియా డౌన్‌గా ఉంటుందండి. ఈ ఏరియా డౌన్. అనుకోకుండా డౌన్ వచ్చింది సార్ అని అంటూ ఉంటారు. ఇది డౌన్ అయిపోయింది. ఇది ఎత్తయిపోయిందండి. అప్పుడు వాటర్ ఫ్లో అనేది పోదు. పైగా ఇక్కడ పడమర ఎప్పుడు కూడా డౌన్‌గా ఉండడానికి వీలు లేదు అని చెప్పి మరీ విపరీతంగా హైట్ చేసుకోమని చెప్పట్లేదండి నేను. సో, కొంత హైట్ అనేది ఉండాలి. ఇది డౌన్ ఉండాలి. ఇది హైట్ ఉండాలి. కానీ ఇల్లులు కడుతున్నప్పుడు కాలక్రమేణా కొన్ని ఇళ్లలో ఏం జరుగుతూ ఉంటుంది అనంటే, సార్ ఇది తర్వాత కట్టాం సార్, ఇది తర్వాత కట్టామని చెప్పి ఫ్లోర్‌లో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. మనం ఫ్లోర్‌ను చూసినప్పుడు ఇంట్లో మనం గమనించినప్పుడు క్లారిటీగా అర్థం కాదు. కానీ వాటర్ పోసినప్పుడు మాత్రమే ఆ ఫ్లో ఎటువైపు వెళ్తుందో తెలిసిపోతుంది. కొన్ని ఇళ్లల్లో వాటర్ పోయగానే ఇక్కడే ఉండిపోతుంది. స్టిక్ అవుతూ ఉంటుంది. మూవ్‌మెంట్ ఉండదు దానికసలే. మూవ్‌మెంట్ లేదు అంటే కరెక్ట్‌గా ఇటువైపు డౌన్ అనేది లేదు అని అర్థం. సో, దాంతో కూడా ఈ వాటర్ పోకుండా అక్కడ ఎప్పుడైతే స్టక్ అవుతూ ఉంటుందో, సో, దాంతో కూడా నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతూ ఉంటుందండి. సో, ఆ వాటర్ ఎళ్ళిపోతూనే ఉండాలి. అందుకని అంటే దాన్ని బట్టి ఎటు డౌన్ ఉంది, ఎటు హైట్ ఉందని తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఇంట్లో అందుకనే ఫ్లోర్స్ వేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయండి. ఫ్లోర్స్ ఎటువైపు వేస్తారో వేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీకు ఒక సక్సెస్ టిప్ చెప్తానండి ఇక్కడ. ఉత్తరం దిక్కు ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఉత్తరం గాని, తూర్పు గాని ఇటువైపు ఏ ఏరియా అయినా పర్వాలేదు. సో, 1 ఫీట్ వరకు మట్టిని పెట్టేయండి. 1 ఫీట్ వరకు ఇలా మట్టిని పెట్టేసేయండి. 1 ఫీట్ వరకు ఇలా మట్టిని పెట్టేసి ఏం చేయండి అంటే ఇక్కడ ఒక ట్యాప్ పెట్టేసి, ఆ ట్యాప్ ద్వారా వాటర్ ఫ్లో ఇలా పెట్టేయండి.
సార్ మట్టి ఉంది కదా, మట్టి నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఒక పైప్ ద్వారా ఆ వాటర్‌ని మన కంటికి చూస్తూ ఉండాలనమాట. ఎప్పుడైతే వాటర్ మన కంటికి కనబడుతూ ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో ఇలా అని ఇలా వెళ్ళిపోతూ ఉంటుందో మన సక్సెస్ రేట్ అంటే నార్త్ గుండా ఒక కాలువగా పోయే విధానాన్ని మనం ఆర్టిఫిషియల్‌గా తయారు చేసుకుంటూ ఉంటాం. ఏమంటామంటే ఉత్తరం గాని, తూర్పుకి గాని ఒక కాలువ గాని, ఒక నీటి ప్రవాహం గాని ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో, దీన్ని మనం ఆర్టిఫిషియల్‌గా తయారు చేసుకుంటూ ఉంటాం. అందరూ ఏం చేస్తారు, మొక్కల కోసమని పెడుతూ ఉంటారు కదా! ఇక్కడ మట్టి అనేది 1 ఫీట్ పెట్టేసి దీంట్లో నుంచి వాటర్ పోయే విధంగా ఒక పైప్ లైన్ పెట్టుకున్నారను కేవలం ఇక్కడ ట్యాప్ పెట్టేసి, ట్యాప్ ఇప్పేసారు. ఆ వాటర్ మన కంటికి కనబడుతూ ఉండాలండి. ఆ పైప్ లైన్ హాఫ్ కట్ చేశారనుకోండి, అప్పుడు ఈ వాటర్ మన కంటికి కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఉత్తరం దిక్కు నీటి ప్రవాహం పోతూ ఉంటే, మీకు అభివృద్ధి జరుగుతూ ఉంటుందండి. సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్‌గా మనమే తయారు చేసుకున్నామండి. సహజంగా కాలువ ఉంటే మంచిదే. లేదు, మన ఇంట్లో మనం తయారు చేసుకున్నాం. సో, ఈ వాటర్ కూడా మంచి వాటరే కదా! అదే విధంగా ఇక్కడ కూడా అండి, ఇక్కడి నుంచి కూడా వాటర్ ఇటు పోతూ ఉందనుకోండి, అది కూడా మంచి సంకేతమే. అది మనం కూడా తయారు చేసుకుంటూ ఉన్నాము. అవకాశం ఉంటే 2 దిక్కులా చేసుకోండి. లేదా నార్త్ కంపల్సరీ చేసుకోండి. నార్త్‌కి ఫ్లో ఉండడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది, గ్రోత్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వారు ఆశించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉత్తరం అనేది జలస్థానం అండి. సో, అక్కడ ఏం పెట్టినా కూడా ఆ ఫ్లో గనక ఉన్నప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది. సో, ఖచ్చితంగా మట్టిని మాత్రమే పెట్టండి. చెట్లు పెడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏరియాలో కుండీలు పెడుతూ కుండీల్లో చెట్లు పెడుతున్నారు. విపరీతమైన బరువండి. చెట్లు ఉండడం చాలా మంచిదే. నార్త్ దిక్కు చెట్లు ఎంత గ్రో అవుతూ ఉంటే సక్సెస్ పెరుగుతూ ఉంటుంది. పని ఉంటుంది, మనీ ఉంటుంది. గ్రీనరీ ఉండాలి ఇటువైపు అని చెప్పి కుండీలు తెచ్చి పెడుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడ కుండీలో పెడుతూ ఉంటారో విపరీతమైన బరువు ఏర్పడి నార్త్ దోషంగా మారుతూ ఉంటుంది. సో, మీకు అలాంటి హ్యాబిట్ ఉంటే సౌత్ దిక్కు కుండీల్లో పెట్టండి. సౌత్ దిక్కు కుండీల్లో మొక్కలు పెట్టండి. లేదా వెస్ట్ దిక్కు కుండీల్లో మొక్కలు పెట్టండి. ఇటువైపు అసలే మొక్కలు పెట్టరండి. ఇటువైపు కుండీలు అసలే ఉండవు. సో, ఇక్కడ మాత్రమే పెడుతూ ఉంటారు. మొక్కలు ఉండడము మంచిదే. కానీ కుండీలో పెట్టడం వల్ల తూర్పు దోషం ఏర్పడుతుంది. ఉత్తరం దిక్కు పెట్టడం వల్ల ఉత్తర దోషము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే నేను ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు తూర్పు దిక్కున్న వాటిని తొలగిస్తూ ఉంటాను. ఉత్తరం దిక్కున్న వాటిని తొలగిస్తూ ఉంటాను. ఈ మొక్కలు మరి ఎక్కడ పెట్టుకోవాలంటే మట్టిలో పెట్టుకోండండి. మట్టిలో పెట్టుకోవడం చాలా శ్రేష్టం. మట్టిలో ఎప్పుడైతే మొక్కలను పెడుతూ ఉంటామో మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సో, తూర్పుకు మట్టి, ఉత్తరానికి మట్టి ఇటువైపు పెట్టేసేయండి. మట్టిలో పెట్టుకోండి. కానీ కుండీలో పెట్టుకొని బరువు పెంచుకోవడం ఎందుకండి? సో, మొక్కలు మంచిదే, పొల్యూషన్ ఫ్రీ అనమాట. పొల్యూషన్ ఉండదు మొక్కల ద్వారా. మంచి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. కానీ దాని ద్వారా వెయిట్ పెట్టేసరికి మనకు నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతూ ఉంటుంది. అదేదో మీరు కుండీలు పెట్టుకోవాలనుకుంటే సౌత్ వాల్‌కి గాని, వెస్ట్ వాల్ దిక్కు గాని, వెస్ట్‌కి గాని, సౌత్‌కి గాని పెట్టుకోండి. మీరు ఆశించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. సో, నేను చెప్పినట్టుగా డ్రైనేజ్ పైప్ లైన్ ఏ విధంగా ఉండాలి, మ్యాన్‌హోల్స్ ఎక్కడ పెడితే మంచి ఫలితాలొస్తాయి, ఇంట్లో నుంచి వాటర్ ఫ్లో ఎటువైపు ఉండాలి, సో, ఇక్కడ పైప్ లైన్స్ ఏ విధంగా వేసుకోవాలి, సౌత్ వైపు వాటర్ ఎలా ఎళ్ళాలి, తర్వాత వెస్ట్‌కి ఎలా ఎళ్ళాలి, నార్త్‌కి, ఈస్ట్‌కి ఎలా ఎళ్ళాలని నేను చెప్పానండి. ఈ వీడియోని మీరు గమనించి మీ ఇంట్లో ఇలాంటి మార్పులు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.